బచ్చన్ మిస్టర్ బచ్చన్ సినిమా. ఈ సినిమా చూస్తే హరిశంకర్ మార్క్ మిస్ అయింది. సినిమా ఒక రాడ్ అంటే రాడ్, చాలా రాడ్ అనుకున్నాడు సినిమాలో. ఒక సినిమా ప్లాట్ అసలు ఈ సినిమా అసలు ఇన్కమ్ స్టైల్ వచ్చిందో నాకు అర్థమైంది. సినిమా దగ్గరగా ఉంటుంది. మన రవితేజ గారు ఎంట్రీ అయితే అమితాబ్ బచ్చన్ గారు లాగా ఎంట్రీ ఇస్తాడు. చూస్తే ఫేస్ చూస్తే ఫేక్ ఆయనలాగే ఉంటుంది. మన సినిమాలో ఒక అనవసరం కామెడీ పెట్టినాడు. కామెడీ పెట్టి అనవసరంగా సినిమా ఎలివేషన్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అసలు సినిమా హరిశంకర్ సినిమా ప్లాట్ మర్చిపోయినాడు. ఏదో సినిమా ప్లాట్ అసలు స్టార్ట్ చేయగలి ఏదో సినిమా పెట్టేసి ఏదో అనవసరంగా తేజ గారు అమితాబ్ బచ్చన్ ఓల్డ్ సాంగ్స్ అన్నీ పెట్టి మిక్స్తో బ్యాండ్ డైలాగ్స్తో సినిమా తిప్పినాడు. మళ్ళీ సినిమా ప్లాట్ కూడా అసలు అర్థం కాదు. ఏదో సినిమా ఫస్ట్ ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా ప్లాట్ అర్థం కాదు. అనవసరమైన ఎలివేషన్, అనవసరమైన కామెడీ. హీరోయిన్ ట్రాక్ ఆడ కొంచెం ఆమె క్యారెక్టర్ తగ్గట్టు మంచిగా ట్రై చేసినాడు. ఇంకా అనవసరం ఆలీక అంటే ఏం లేదు అసలు సినిమాలో అర్థమే కాదు. అసలు హరిశంకర్ సినిమాలు అంటే ఏమో ఒక రేంజ్లో అనుకున్న సినిమా ప్రీ మ్యూజిక్ అయినాడు. సరే ఏదో హరిశంకర్ సినిమా గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు తీసింటాయి కదా అని పోయితే సినిమా చూస్తే సినిమా ఏం బాగా జగత్ బాబు గారు కూడా ఏదో మంచి విలను ఒక అరవింద్ సంవత్సరం తర్వాత విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పోతే సినిమా అది ఆయన క్యారెక్టర్గా పల్లె అనిపించింది. అంత మార్కులు లేవు. ఓవరాల్గా మూవీ ఎత్తి నాకేం నచ్చలేదు అబ్బా. చాలా రాడ్ నీరసం వచ్చేసి నాకు సినిమా చూసి నీరసం వచ్చేసింది. హరిశంకర్ సినిమా అంటే ఎలివేషన్ కామెడీలు అల్లి ఉంటే ఒక గబ్బర్ సింగ్ సినిమా మిరపకాయ సినిమాలాగా ఉంటుంది అనుకున్నాను. కానీ టోటల్ డిసప్పాయింట్. హరిశంకర్ మార్క్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ప్రీమియర్ షో వస్తుంది అనిపించింది నాకైతే. వద్దు నేను ఫోన్ నాకైతే నీరసం వచ్చేసింది. అయితే నా వల్ల కాదు అనిపించేసింది నాకైతే. అట్లా అయిపోయి నా పరిస్థితి అట్లనే. నాకైతే సినిమా నచ్చలేదు. దరిద్రంగా నాకైతే సినిమా చూసాక అస్సలు ఇది హరిశంకర్ సినిమా కాదు. హరిశంకర్ మాస్ వేరే లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక హీరో క్యారెక్టర్ కూడా కొంచెం ఆడపల్లె అనిపించింది. ఇంకా ఊర్లోకి ఎక్స్పెక్టేషన్స్ అంతగా లేవు. ట్రైలర్ చూసిన మనకు అనిపించింది సినిమా దొబ్బిందని. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమంతగా సాంగ్స్ ఒక రెడ్ బల్ డబ్బా సాంగ్ తప్ప ఏమంతగా నచ్చలేదు. అసలు ఏంది ఇది ఇద్దరు చేసి ఒక ప్రేమ షో ఒక బొక్క దయచేసి సినిమా జస్ట్ టైం పాస్ మొత్తం పోయి చూడండి. సినిమా అయితే నాకైతే సినిమా నచ్చలేదు. మీ కనుక సినిమా నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.